భైంసా మున్సిపాలిటీని అన్ని రంగాల ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రజాప్రతినిధులు అధికారులు సమిష్టిగా కృషి చేయాలని ఎమ్మెల్యే రామారావు పటేల్ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా భైంసా మున్సిపల్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, ఎస్పీ జానకి షర్మిల కలిసి పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఎటువంటి విభేదాలకు తావు లేకుండా అందరూ కలిసి పనిచేయాలన్నారు. ప్రతి వార్డులో నెలకొన్న సమస్యలను గుర్తించి పరిష్కరించే దిశగా కౌన్సిలర్లు చొరవ చూపాలని కోరారు. ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు అదేవిధంగా గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా మన గత ఒక 3 నెలల నుంచి మనం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం 99 రోజు భాగంగా ఈరోజు భైంసా మున్సిపాలిటీలో అందరు కౌన్సిలర్స్తో ఇక్కడ ఆనరబుల్ ఎమ్మెల్యే ముడోల్ గారితో అందరితో ఇక్కడ ఒక సమావేశం పెట్టడం జరిగింది. ఈ సమావేశం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం అనేది ఒక 3-4 కీలకమైన అంశాలు ఉన్నాయి. వాటి మీద మాట్లాడాము అందరితో. మన ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు మాన్సూన్ మనకి రాబోతూ ఉంది. కొన్ని ప్రాంతాల్లో అది నిర్మల్ మున్సిపాలిటీ కావచ్చు లేదా భైంసా మున్సిపాలిటీ కావచ్చు, అక్కడ కొన్ని లోతట్టు ప్రాంతంలో కొంత వాటర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. గతంలో 22, 23, 24, 25 గత ఒక 4-5 సంవత్సరాల్లో ఎక్కడైతే మనకి మాన్సూన్ వల్ల సమస్యలు వచ్చినాయో ఈసారి మనం ఎట్లా చేస్తే బాగుంటుంది అది డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇటీవల ఆనరబుల్ సుప్రీంకోర్టు నుంచి కూడా మన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ మీద అందరు డిస్ట్రిక్ట్ కలెక్టర్స్కి మున్సిపాలిటీలో అదేవిధంగా గ్రామ పంచాయత్ లెవెల్లో రూల్స్ని పాటించాలి, దానికి కంప్లైంట్స్ రిపోర్ట్ ఇవ్వాలి. దాని మీద కూడా ఈ ప్లాస్టిక్ నిషేధం కానివ్వండి, లేకపోతే మైక్రో ప్లాస్టిక్స్ మనం వాడతాము. అదేవిధంగా ఇంట్లో మనం వాడుకునే బాటిల్స్ కానీ మనం మార్కెట్లో ఇది పొడి చెత్త గురించి కూడా దాంట్లో డిస్కస్ చేయడం జరిగింది. మూడో అంశం అనేది ఇప్పుడు మనం రాబోయే వర్షాకాలంలో ఈ పచ్చదనం కూడా మున్సిపాలిటీ ఏరియాలో కొంత పెంచాలి. సో గతంలో ఎక్కడ వాళ్ళు ప్లాంటేషన్ చేశారు, ఈ సంవత్సరం ఎక్కడ చేస్తారు. 30 సెప్టెంబర్ వరకు SIR చేస్తాము, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓటర్స్ సంబంధించి. దాంట్లో భైంసా మున్సిపాలిటీ సంబంధించిన ఓటర్స్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద చర్చ చేసేసి మరొకసారి నెక్స్ట్ వీక్ నేను ఇక్కడికి వస్తాను, అందరితో రివ్యూ మీటింగ్ పెట్టుకుంటాను. ఈ 4 అంశాల మీద యాక్షన్ ప్లాన్ చేసి ముందుకు వెళ్ళడానికి క్రమంలో. అదేవిధంగా గతంలో కొన్ని చిన్న ఇష్యూల వల్ల కూడా భైంసా మున్సిపాలిటీలో ఏమైనా ఘర్షణ జరిగి ఉంటే అది కౌన్సిలర్స్ మధ్యలో కావచ్చు, లేకపోతే వేరే ఇతర ఇష్యూ వల్ల కావచ్చు. సో దాంట్లో మన ఎస్పీ గారు కూడా ఈరోజు వచ్చి దీని మీద కూడా అందరు కౌన్సిలర్స్తో టీమ్ లాగా పనిచేసుకోవాలి. చిన్న మతభేదాలు ఏమైనా ఉంటే వాటిని పక్కన పెడుతూ భైంసా మున్సిపాలిటీ అభివృద్ధి కోసం పనిచేస్తే బాగుంటుంది. దాని మీద కూడా ఒక 10-15 minutes చర్చ చేయడం.